పడి ఉండకపోతే సర్పము ఆ మాట చెప్పినప్పుడు హవ్వ రెండవ డైలాగ్ ఏంటో తెలుసా? నాకేం తొందర లేదు, సాయంత్రం చల్లవేళ మా నాన్న వస్తాడు, మా నాన్నను అడుగుతా, అన్నీ తినమన్నా నువ్వు ఇది ఎందుకు తినొద్దన్నావు అని అడుగుతా. ఎందుకంటే మా నాన్న చాలా మంచోడు, మా తండ్రి చాలా మంచోడు, మా తండ్రి చాలా ప్రేమ కలిగినోడు, ఇన్ని తినమని ఇచ్చినోడు, ఆ ఒక్కటెందుకు తినొద్దన్నాడు? అది తింటే ఎందుకు చావు వచ్చింది? మా డాడీని అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే మా డాడీ ఏది చేసినా, మా నాన్న ఏది చేసినా, మా తండ్రి ఏది చేసినా 100% మా మేలు కోసమే చేస్తాడు, మా నాన్న అన్యాయస్తుడు కాదు అని అనుకుని ఉన్నట్లయితే, సదభిప్రాయం ఉండి ఉన్నట్లయితే, హృదయంలో దేవుని పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్లయితే, తన తలంపులోని ఊహ మంచిదై ఉన్నట్లయితే పండు తీసుకోదు. కానీ ముందే డౌట్ ఉంది, ఆ డౌట్కి వీడొచ్చి ఆద్యం పోశాడు, ఫిక్స్ అయిపోయింది, ఎగబడింది. ఇక మన మీద కాదు, చెట్టు మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆమె తిని మళ్ళీ ఆయన కూడా నాశనం చేయాలిగా, పోయింది ఆయన దగ్గరికి కూడా. ఇప్పుడు చెప్పండి, వేట ఆడా లేదా? అంటే ముందు దేవుడి పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు ఫస్ట్ వాడు మనసును వేటాడి ఆ తరువాత ఇక భౌతికమైన వ్యవహారానికి వస్తాడనమాట. అసలు ఫస్ట్ వేట అనేది మనస్సులో జరిగిద్ది, అంటే హృదయములో జరిగిద్ది, తలంపులలో జరిగిద్ది. వాడి వేట ఫస్ట్ డైరెక్ట్గా భౌతికంగా రాడు. భౌతికంగా రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, అది లాజిక్. దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు తలంపుల్లో, హృదయంలో డిస్టర్బ్ అయి ఉండాలన్నమాట. డిస్టర్బ్ అవుతే దాన్ని పట్టుకొని పోయి, అదిగో ఆ మనిషి హృదయంలో ఏం విశ్వసిస్తుందో చూడు, ఆ తలంపుల్లో ఏమనుకుంటున్నాడో చూడు, నేను అవి చేయబోతున్నా, నీకేమన్నా అభ్యంతరమా అంటాడు. ఇక దేవుడు తలుపులు తీయాల్సిందే. అంటే ఇది ఎలాంటిదో తెలుసా? వాడు నీకు వెలపట్టుండి నెగిటివ్ థాట్స్ అనే తలంపులని, వ్యతిరేకమైన తలంపులని హృదయంలోకి వేసి అవి నువ్వే ఆలోచించేటట్టు చేసి నీ చేతులతోనే నీకు నిప్పు పెట్టుకునేటట్టు వాడు చేస్తున్నాడన్నమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, కాపుదల అసలు ఎక్కడ ఉండాలి? రైట్, చురుగ్గా ఉన్నారండి, బాగానే వింటున్నారు. కాపుదల ఎక్కడ అవసరం? హృదయానికి, తలంపులకి. హృదయానికి, తలంపులకి కాపుదల అవసరం. ఇలా ఈ కాపుదల లేనందున ఇక్కడ అపవాది చేతికి చిక్కి హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు దెబ్బతింటానే వచ్చాడు. హవ్వ దగ్గర నుంచి ప్రతి మానవుడు డిస్టర్బ్ అవుతానే వచ్చాడు. అసలు ఇదంతా ఎందుకు? ఈ మానవ జాతికి ముందు సృష్టించబడినటువంటి దేవదూతలు జాతి, ఆ దేవదూతల్లో అగ్రగణ్యులుగా గుర్తింపబడిన కెరూబుల జాతి, ఆ కెరూబులలో కూడా అగ్రగణ్యుడిగా గుర్తింపబడిన వాడు అగ్ని రాళ్ల మధ్య సంచరించుచున్నటువంటి కెరూబు, వాడే లూసిఫర్. వాడి హృదయాలోచనల ద్వారా చెడిపోయాడట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. నీ హృదయములో నీవు అనుకుంటివి కదా అంటాడు చూడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకపడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. మనస్సులో, బయటికి అనలా. ఇదంతా స్కెచ్ మనసులో గీసుకున్నాడు, హృదయంలో, ఆలోచనల్లో, తలంపుల్లో గీసుకున్నాడు. ఆ గీసుకున్న ఆ తలంపులకే కేసు రాశాడు దేవుడు. ఇలా అనుకున్నా నువ్వు అలా ఎందుకు అయ్యావురా? ఇప్పుడు నేల మట్టుకు నరకబడి పాతాళమునకు త్రోయబడ్డావు, నరకములో ఒక మూలకు నెట్టబడితివే. చూడడి, వాడు అవన్నీ చేశాడా, జస్ట్ అనుకున్నాడా? అనుకున్నాడు. రైట్. బబులోను రాజైన నెబుకద్నెజరు వాడు
కోట ప్రాసాదం మీద తిరుగుతూ ఏమనుకున్నాడు? ఆహా, ఈ బబులోను సంస్థానం, ఈ రాజకోట వైభవం అంతా నా మహిమ గదా అనుకున్నాడు. మనసులో అనుకున్నాడంట పాపడు, బయటికి కూడంలా. ఈ తలంపులు ఏడబుట్టినాయి? హృదయంలో, మనస్సులో తలంపులు పుట్టినాయి. పుట్టినందుకు గాను స్వరం వినబడింది. చదువుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏడబుట్టింది ఇప్పుడు? వీడికి ఏడబుట్టింది తెగులు? మీ దండం పెడతా, పెద్దగా చెప్పండి. హృదయంలో అనండి, మనసులో అనండి, తలంపుల్లో అనండి. హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, తలంపుల్లోంచి, మనసులో నుంచి కూడా ఆలోచనలు వస్తాయి. హృదయ ఆలోచనలు అంటారు, మనసు యొక్క ఆలోచనలు అంటారు, తలంపుల్లో ఆలోచన అంటారు. అన్ని అన్నదమ్ములు అనుకోండి.